హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. వెంకటరెడ్డి నివాసంతో పాటు 8 చోట్ల సోదాలు చేశారు. ఎల్బీ నగర్ రాక్ టౌన్ కాలనీతో పాటు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 4 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు 8 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఆదాయం ఖర్చులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వెంకటరెడ్డి బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసి కీలక పత్రాలు సీజ్ చేశామని చెప్పారు. అంటే ఎట్టించాడు దేని పర్పస్? వేరే నేను అవసరం తెప్పించుకున్నాను. మీ అవసరానికి తెప్పించుకున్నాను. ఎప్పుడు తెప్పించుకున్నారు సార్? హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. పూర్తి అప్డేట్ శశి అందిస్తారు. శశి, అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కాసేపటి క్రితమే ఈ తనిఖీలు కూడా ముగిసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా వెంకటరెడ్డికి సంబంధించినటువంటి నివాసంతో పాటు ఆయన సంబంధించినటువంటి బంధువుల ఇళ్లతో పాటు సుమారుగా 8 చోట్ల ఈ సోదాలు జరిగాయి. ప్రధానంగా ఎల్బీ నగర్ రాక్టౌన్ కాలనీలోని వెంకటరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారుల బృందం ఉదయం నుంచి కూడా ఈ సోదాలు ముమ్మరంగా చేశారు. కేవలం ఎల్బీ నగర్ లో మాత్రమే కాకుండా మంచిరేవలలో ఆయనకు సంబంధించినటువంటి ఒక విల్లా కూడా ఉంది. సో ఆ విల్లాలో కూడాను ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కీలకమైనటువంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇటు నల్గొండ జిల్లా తర్వాత మిర్యాలగూడ ప్రాంతాల్లో కూడాను సుమారుగా 4 చోట్ల ఈ సోదాలు నిర్వహించి అక్కడ కూడాను ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలతో పాటు భూములకు సంబంధించినటువంటి పత్రాలను కూడా ప్రధానంగా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్పటికే ఆ స్వాధీనం చేసుకున్నటువంటి వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి విలువను లెక్క కట్టేటటువంటి ప్రయత్నం ఏసీబీ అధికారులు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సుమారుగా 8 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్టుగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించడం కూడా జరిగింది. ప్రధానంగా ఆదాయానికి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు ఖర్చులకు సంబంధించినటువంటి అనేక కీలక డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక బంధువుల ఇళ్లలో కూడాను వెంకటరెడ్డికి సంబంధించినటువంటి కొన్ని పత్రాలు ఇప్పటికే గుర్తించడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం ఈ స్వాధీనం చేసుకున్నటువంటి పత్రాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు తనిఖీ చేయనున్నారు. అనంతరం ఎంత మొత్తంలో అక్రమాస్తులు కూడా పెట్టిన అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను తయారు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి మాత్రం వెంకటరెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులలో సుమారుగా 8 చోట్ల ఈ సోదాలు జరిగాయి. ఇప్పటివరకు 8 కోట్ల ఆస్తులను గుర్తిస్తే కీలకమైనటువంటి పత్రాలు ఆ తర్వాత భూములకు సంబంధించినటువంటి పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీచంద్రిక. ఓకే శశి, థ్యాంక్ యూ.